కష్టం నష్టం రెండు పోటీ పెట్టుకుంటూనే ఉల్లా వాళ్ళెమ్మటి నేనే ఉంటా అంటే లేలే నేనే ఉంటా అని నువ్వెప్పుడో పారొస్తావు నేనే ఎల్లకాలం ఉండేది కాబట్టి నేనే వాళ్ళతో ఉంటా అని కష్టం ఎప్పటికి నువ్వేనా నేను సుతా ఆర్చుకుంటా అని నష్టం ఇద్దరం కొట్టుకుంటే బాగుంటదని కొందరిని నువ్వు చూసుకో కొందరిని నేను అంటి పెట్టుకుంటా అని కాగితం రాసుకున్నట్టే ఉన్నది కథ ఇంతకు ఎవల కోసమో అంటారేమో ఇంకెవలు కష్టాలు నష్టాలు రైతన్నలతోనేనాయే ఉండేది పాపం సక్కదనాల ఒడ్లు తడిసి మొలకలొచ్చే నిజామాబాద్ ఆదిలాబాద్ నల్గొండ మహబూబ్ నగర్ ఇట్లా శాన జిల్లాల్లో కొందరి పరిస్థితి గిదే వరి ఆల్చం కోసినట్టుర్రు కోసుకొచ్చి మార్కెట్లో వస్తే యానలు చేయవట్కే ఆగమాగం కొందరు రోడ్ల మీద ఆరబోసుడు ఆనలకు దడుసుడు కాపాడుకుంటానికి తండ్లాడు ఇప్పుడు 6 రోజులాయ్ ఇప్పుడు మర్రేసుడు చేసుడు రెక్కల నిదిన మొగని నేనే పడిపోయిండు అన్ని కొంటాం పచ్చి నీళ్లు గారేటి కూడా తీసుకుపోదామంటున్నారు కానీ వీళ్ళు అత్తలేరు తీసుకెళ్తలేరు సార్ చెల్ వడ్లన్నీ మొలకలొస్తున్నాయి కొంటరా కొనరా అని ఆడాడా రోడ్లెక్కి ధర్నాలు చేస్తున్నారు రైతన్నలు ఇంత కష్టపడి వండిస్తే గిట్లా తెరలయ్యే వరకు ఎవ్వరికైనా ఎంత బాధ ఉంటదుల్లా రప్పరప్ప కాంటలు పెడితే ఇంత నష్టం కాకపోవు అనేది రైతుల మాట తడిసిన వడ్లు సుత కొనాలని వీళ్ళు డిమాండ్ చేస్తే సర్కారోళ్ళు అయితే సరే అన్నారు ఏం చేస్తారో గాని అమ్ముకునే కాడ ఇట్లుంటే ఇక కొందామని పోతే చూడుర్రి ఎంత తిప్పలున్నదో పట్టా పాస్ పుస్తకాలు లైన్లో పెట్టి ఏడొల్లాడ గూలబడ్డరు సంగారెడ్డి జిల్లా జోగిపేట వ్యవసాయ ఆఫీస్ కాడ జీలుగా ఇత్తనాల కోసం గింత గోసైంది 2.5 ఎకరాలకు ఒకటే బత్తిస్తురట మరి అచ్చిన కాడికాయే ఆల్చం చేస్తే ఇంత దొరుకుతాయో లేదో అని అందరు ఒక్కపారే ఉరుకొచ్చిరన్నట్టు గడిచిన సంవత్సరము 1140 రూపాయలు ఉంటే ఇప్పుడు 2137 రూపాయల 50 పైసలు చెప్తున్నారు దానికి కూడా రైతులు పొలమని ఎగబడ్డారు ఆడట్లా ఈడిట్లా ఎటొచ్చి రైతులకే తిప్పలుందబ్బా గవర్నమెంట్ వాళ్ళు జర పట్టించుకొని జప్పున ఇలా తిప్పలు తీర్సురు సార్లు రేపు ఆనలు ఇంకెక్కుంటాయట